సార్ నిన్న సూర్యాపేటలో ఒక దారుణమైన హత్య జరిగింది సార్. ప్రేమించాడు అని చెప్పి ఒక యువకుడిని బందరాళ్లతో కొట్టి చంపేశారు. ఇది పరువు హత్యగా చిత్రీకరిస్తున్నారు. సో దీని గురించి చెప్పండి సార్. ఇది మరొక పరువు హత్యలు తెలంగాణలో బాగానే అవును జరుగుతుంటాయి. సార్. ఇదొక మరొక పరువు హత్య అని చెప్తున్నారు. అదేంటంటే ఆహ్, ముందు దీన్ని చెప్పుకొని ఓకే సార్. తర్వాత నేను అనలైజ్ చేస్తాను. ఇదేంటంటే సూర్యాపేట దగ్గర మామిర్లగూడ అనే ఊర్లో ఆహ్, వడ్లకొండ కృష్ణ అనే ఒక దళిత్ అబ్బాయి. దళిత్ అంటే మాల ఆహ్, సామాజిక వర్గం. 30 ఏళ్ల అబ్బాయికి ఆ అబ్బాయి ఉంటున్నాడు. ఆ అబ్బాయి ఆల్రెడీ కొన్ని రకాల ల్యాండ్ పంచాయతీలు ఇట్లాంటి వాటిలో యాక్టివ్‌గా ఉంటున్నాడు. హ్మ్. కొన్ని హత్య కేసుల్లో కూడా నిందితుడని చెప్తున్నారు. హ్మ్. సో, అక్కడ పిల్లల మర్రి అనే ఒక ఊరుంది. దీంట్లో పిల్లల మర్రి అంటే ఈ సూర్యాపేటలోనే ఒక ఏరియా. హ్మ్. ఆ ఏరియాలో కోట్ల నవీన్ అనే ఒక గౌడ కులం వాళ్ళది బీసీ. ఈ అబ్బాయి కొద్దిగా నాయకుడిగా ఎదగాలని ఒక తపన ఉంది అబ్బాయికి. ఆ అబ్బాయి చాలామందిని తన అనుచరులుగా మార్చుకొని అతను కొంత హల్చల్ హ్మ్. చేస్తున్నాడు. అతను ఈ కృష్ణ ఈ నవీన్ అనే గౌడ అబ్బాయి కృష్ణ అనే మాల అబ్బాయిని తన అనుచరుడిగా పెట్టుకొని హ్మ్. యాక్టివ్‌గా ఉంటాడు కాబట్టి పంచాయతీలు చేయడం ఇవన్నీ తిరుగుతున్నాడు. ఓకే సార్. ఈ క్రమంలో ఈ నవీన్‌కి ఒక భార్గవి అనే చెల్లెలుంది. సో, ఈ కృష్ణ బాగుంటాడు. డైనమిక్‌గా ఉంటాడు. అలాగా ఈ అమ్మాయితో పరిచయమైంది. మెల్లగా వీళ్ళిద్దరూ లవ్‌లోకి పడ్డారు. ఈ విషయం తెలిసిపోయింది. సో, హ్మ్. తెలిసిపోయినాక ఈ నవీన్ గాని, వాళ్ళ ఇంట్లో వాళ్ళు గాని హెచ్చరించారు. ఎవరిని? హ్మ్. కృష్ణని. కృష్ణని, ఆ అమ్మాయిని ఇద్దరిని హ్మ్. గూడా హెచ్చరించారు. మీరు ఇది మానుకోండి అని చెప్పారు. వీళ్ళు లేదు మేమిద్దరం సీరియస్ లవ్. మేము పెళ్లి చేసుకుంటాం అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. హ్మ్. చివరికి ఏం చేశారంటే వాళ్ళిద్దరూ బయటకొచ్చి ఆ అమ్మాయి గూడా బయటకొచ్చింది. ఈ అబ్బాయిల ఇంట్లో అయితే ఒప్పుకున్నారు. దాంతో వాళ్ళు ఆహ్, ఆహ్, కొంతమంది ఫ్రెండ్స్ సమూహం మధ్యలో పెళ్లి చేసుకున్నారు. హ్మ్. పెళ్లి చేసుకున్నాక అదే ఊర్లో సూర్యాపేటలోనే ఒక రెంట్‌కి హౌస్ తీసుకొని వాళ్ళిద్దరు కాపురం హ్మ్. ఉంటున్నారు. ఇది 6 నెలలకు ముందు జరిగింది. ఓకే సార్. ఈ 6 నెలలుగా ఉంటున్నారు. దాంతో ఈ నవీన్ కోపంతో రగిలిపోయాడు. నా కళ్ళ ముందే నా చెల్లెల్ని ఒక మాల హ్మ్. కుర్రవాడు పెళ్లి చేసుకొని, నా కళ్ళ ముందు కాపురం పెట్టి, అందరిని రెచ్చగొడుతూ తిరుగుతున్నారు. వీళ్ళని బతకనీయకూడదు అని ముఖ్యంగా ఆ అబ్బాయిని అనేది హ్మ్. ప్లాన్ యేసుకున్నాడు. అయితే ఈ క్రమంలో ఏందంటే బైరు నరేష్ అనే ఒకతను ఉన్నాడు. అతనితో కలిసి ఈ కృష్ణ ఇప్పటికి గూడా పంచాయతీలు అవి హ్మ్. చేస్తున్నాడు. ల్యాండ్ హ్మ్. పంచాయతీలు అవి చేస్తున్నారు వీళ్ళు. చేస్తున్న క్రమంలో మొన్న ఆదివారం సాయంత్రం 5 గంటలకి నరేష్ ఫోన్ చేశాడు. హ్మ్. ఎవరికి? కృష్ణకి. ఇట్లా ఒక పంచాయతీ ఉంది. నువ్వు ఆహ్, రా ఇక్కడికి అని చెప్పి వాళ్ళ వ్యవసాయ బావి ఉంది. అక్కడికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. దాంతో ఈ అమ్మాయి భార్గవి ఏం చేసిందంటే ఈ నరేష్‌కి ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఇట్లా కృష్ణ నీ దగ్గరికి వచ్చాడు గదా! హ్మ్. ఏమయ్యాడంటే ఒక 10 నిమిషాల్లో ఫోన్ చేయిస్తాను ఓకే. అని చెప్పాడు. హ్మ్. సరే అనుకున్నది. ఆ తర్వాత ఒక 10 నిమిషాల్లో అదే ఫోన్‌లో నుంచి తన ఫోన్ గాకుండా కృష్ణ ఈ నరేష్ ఫోన్‌లో నరేష్. నుంచి హ్మ్. భార్యతో మాట్లాడాడు. నేను ఒక 10 నిమిషాల్లో వస్తున్నాను. ఓకే. టెన్షన్ పడకని హ్మ్. ఫోన్ చేశాను. హ్మ్. ఆ తర్వాత రాలేదు. 10 నిమిషాల్లో రాలేదు, గంటలో రాలేదు, 2 గంటల్లో రాలేదు. దాంతో ఈ అమ్మాయి కంగారు పడి ఎవరినో బంధువులు వాళ్ళని పట్టుకొని ఆహ్, వెతకడం మొదలుపెడితే హ్మ్. ఈ జనగామ పిల్లలమల్లి రూట్‌లో ఒక కెనాల్ ఉంది. ఆ కెనాల్ గట్టు ఉంది. ఆ గట్టు మీద శవం, అతని స్కూటరు ఉన్నాయి. హ్మ్. సో, దా బండరాయితో కొట్టి ఇచ్చేసినట్టుగా అనిపిస్తుంది. దాంతో వాళ్ళేమనుకున్నారంటే పోలీసులు వచ్చారు. పోలీసులు ఏమనుకున్నారంటే, ఈ అబ్బాయికి ఆల్రెడీ కొన్ని హత్య కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. హ్మ్. కేసులున్నాయి ఈ అబ్బాయి మీద. హ్మ్. ఏమన్నా పాత కక్షలతో చంపారేమో అనుకున్నారు. కానీ ఈ అమ్మాయి బయటకొచ్చి మీడియాతో కూడా మాట్లాడింది. పాత కక్షలు అదేం లేవు. అతన్ని చంపే కక్షలేమి లేవు. ఆ హత్య కేసులు గూడా అనవసరంగా పెట్టారు తప్ప, ఇతను ఎక్కడా గూడా అటువంటి క్రైమ్‌లో ఇన్వాల్వ్ అయిన హ్మ్. చరిత్ర లేదు. అందుకనే నేను అతన్ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. మా అన్న ఎప్పటినుంచో బెదిరిస్తున్నాడు. హ్మ్. నవీన్, మా అన్న, మా నాన్న, మా తమ్ముడు ముగ్గురు కలిసి చంపారు. ఈ బైరన్ నరేష్. ఈ నలుగురు కలిసే చంపారు అనేది ఆ అమ్మాయి ఆరోపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు గూడా దీన్ని పరువు హత్య కింద నమోదు చేసుకున్నారు. ఈ అబ్బాయి ఎస్సీ కాబట్టి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కింద హ్మ్. కేసు నమోదు చేశారు. ఇందులో ఈ భార్గవి వాళ్ళ నాన్న సైదులు, అన్న నవీను, తమ్ముడు వంశీ, ఈ బైరు నరేష్ ఈ నలుగురి మీద ఇప్పుడు కేసు నమోదు చేశారు. హ్మ్. వాళ్ళని అరెస్ట్ చేసేదానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్తున్నారు.
సో ఇది బేసిక్గా జరిగిన, అంటే ఒక మామూలుగా ఎక్కువగా పౌర హత్యల్లో ఇండియాలో దళితులే ఎక్కువగా గురవుతుంటారు. ఒక బీసీ, ఒక అప్పర్ అవును సార్. కాస్టు, లేదా అప్పర్ కాస్ట్‌లో డిఫరెంట్ కాస్ట్‌లో ఒక కమ్మారెడ్డి లేకపోతే ఉమ్, కమ్మారాజు, ఈ లవ్ మ్యారేజుల్లో పెద్దగా జరగవు. ఇవి ఒక బీసీ, ఎస్సీ లేదా అప్పర్ కాస్టు, ఎస్సీ వాళ్ళ మధ్య పెళ్ళిళ్ళు ఉన్నప్పుడే ఇవి ఎక్కువగా జరుగుతాయి. అది కూడా మళ్ళీ జెండర్ కూడా ఉంది ఇక్కడ. అమ్మాయి అంటే పరువు అనేది ఉమ్, అమ్మాయిలో ఉంటుందనేది ఇప్పటికి మన సమాజం నమ్ముతుంది అవును సార్. కాబట్టి అప్పర్ కాస్ట్ అమ్మాయిని ఉమ్, సో కాల్డ్ లోవర్ కాస్ట్ అబ్బాయి గాని పెళ్లి ఉమ్, చేసుకుంటే అది ఇంకా ఎక్కువగా ఫీల్ అవుతారు. ఇదే ఈ నవీన్ వాళ్ళ తమ్ముడు వంశీ గాని ఒక దళిత అమ్మాయిని చేసుకుంటే దళిత అమ్మాయిని పోయి చంపుంటారా అంటే డౌటే. కాబట్టి ఇక్కడ అమ్మాయి అనేది పరువు సింబల్‌గా, ఫిమేల్ అనేది పరువు సింబల్‌గా మిగిలి ఉంటది. ఇంకొక అంశం ఏందంటే మామూలుగా పరువు హత్యలు జరిగితే అప్పర్ కాస్ట్ అని అనేస్తా ఉంటారు గానీ, గత కొంతకాలంగా డేటా గాని విశ్లేషిస్తే ఎక్కువగా బీసీలే చంపుతున్నారు. బీసీలే దాడులు చేస్తున్నారు దళితుల మీద. ఉమ్, ఎందుకంటే బీసీల అసర్షన్ కూడా పెరిగింది సమాజంలో. వాళ్ళు యాక్టివ్ అయ్యారు. దానివల్ల కూడా క్రైసిస్, కాన్ఫ్లిక్ట్ ఉమ్, అనేది పెరుగుతుంది. ఇక్కడ 2 రకాల ట్రెండ్ గమనించొచ్చు. ఒకటి ఇంటర్ కాస్ట్ అరేంజ్డ్ మ్యారేజ్‌లు పెరుగుతున్నాయి. ఉమ్, మన తెలుగు ఓకే రాష్ట్రాల్లో సార్. గూడా. ఉమ్, ఎందుకంటే అబ్బాయిలకి పెళ్ళిళ్ళు కావడం అనేది డిఫికల్ట్ అయిపోయింది. ఉమ్, అమ్మాయిలు దొరకట్లేదు. అందుకని కులం ఏదైనా పర్వాలేదురా బాబు, ముందు అసలు అమ్మాయి దొరికితే చాలనే స్థితికొచ్చారు. ఉమ్, అందుకని ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్, అరేంజ్డ్ మ్యారేజెస్ బాగా పెరుగుతున్నాయి ఒక పక్క. ఉమ్, మరోవైపు పరువు హత్యలు కూడా దేశంలో బలంగా పెరుగుతున్నాయి. సో ఈ ట్రెండ్ గమనించొచ్చు. ఈ ట్రెండ్‌లో ఏందంటే అక్కడ వాలంటరీగా వచ్చినప్పుడు మళ్ళీ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్‌లు కూడా బీసీలు వరకైతే ఓకే. అప్పర్ కాస్ట్ అయితే మరీ మంచిది ఉమ్, ఇంటర్ కాస్ట్‌లో గూడా. అంతేగాని దళితులని పెళ్లి చేసుకోవడం అనేది జరగదు. ఇప్పుడు మనం మామూలుగా చిరంజీవి ఫ్యామిలీలో లేకపోతే నాగార్జున ఫ్యామిలీ ఇంకొక ఫ్యామిలీలో కూడా చూస్తున్నాం. అవును సార్. ఇక్కడేమవుతుందంటే ఒకటి అప్పర్ కాస్టు లేదా బీసీల వరకైతే వాళ్ళు ఉమ్, ఓకే. దళితుల పిల్లల్ని చేసుకున్నట్టుగా మనకి ఈ మధ్య దాఖలాలు లేవు. రెండవది ఎకనామిక్స్ ఇక్కడ ముందుకొస్తుంది. కాస్ట్ కంటే క్లాస్ క్లాస్. ముందుకొస్తుంది. ఉమ్, వీళ్ళందరూ పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కూడా వీళ్ళకంటే రిచ్‌గా ఉండడంలో, ఈక్వల్‌గా రిచ్‌గా ఉండడం వల్ల ఉమ్, చూసి పెళ్ళిళ్ళు ఇప్పుడు నాగార్జున ఫ్యామిలీలో గానీ అందరిలో చూస్తే కూడా అమ్మాయిలు కొంత ఒకటి కాస్ట్ ఇప్పుడు ఉమ్, ఆ అబ్బాయి నాగ నాగ చైతన్య పెళ్లి చైతన్య. చేసుకున్న శోభిత శోభ్. ఆ ఉమ్, అమ్మాయి కాస్టు ఇది ఉంది. రెండోది ఎకనామిక్‌గా కూడా మరీ అంత బలహీనంగా కూడా లేరు. అవును సార్. మరీ వీక్‌గా లేరు. ఇవన్నీ చూసి చేసుకుంటున్నారు. కానీ ఇక్కడికొచ్చేసరికి మామూలు పీపుల్‌కొచ్చేసరికి సాధారణమైన ప్రజల్లో ఈ దళితుల్ని పెళ్లి చేసుకోవడం అనేది ప్రధానంగా ఇదిగా మారింది. మామూలుగా సోషియాలజిస్టులు 3 రకాల కల్చర్‌ల గురించి చెప్తుంటారు. ఒకటి ఉమ్, హానర్ కల్చర్, 2 డిగ్నిటీ కల్చర్, 3 ఎంపథీ కల్చర్ అని. హానర్ కల్చర్ అనేది ఎక్కువగా ఫ్యూడల్ సమాజాల్లో బలంగా ఉంటుంది. అంటే హానర్ ఇంపార్టెంట్. పరువు కోసం వాళ్ళు ఏమన్నా చేస్తారు. ఉమ్, పరువు ప్రతిష్టలే ముఖ్యం. పరువు కోసం డబ్బులు పోగొట్టుకుంటారు, ఉమ్, ఆస్తులు పోగొట్టుకుంటారు, తమ కన్నపిల్లల ప్రాణాలు కూడా అవును సార్. అర్పించడానికి రెడీగా ఉంటారు. తమ ప్రాణాలు కూడా అర్పించడానికి ఈ ఉమ్, పరువు అనే కల్చర్ మీద ఈ సమాజం ఆధారపడి ఉంటది. రెండో డిగ్నిటీ కల్చర్. డిగ్నిటీ కల్చర్ వచ్చేసరికి ఏందంటే ఇది అడ్వాన్స్డ్ సమాజాలు, వెస్ట్రన్ సమాజాల్లో ఈ కల్చర్ ఎక్కువ ఉంటది. వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఏదన్నా కాన్ఫ్లిక్ట్ వచ్చినా కూడా పరువు అనేది ఏమి ఉండదు వీళ్ళకి. దాన్ని ఆ విషయాన్ని రియలిస్టిక్‌గా డీల్ చేస్తారు. లీగల్‌గా డీల్ చేసుకుంటారు తప్ప చంపుకునేది అదేది ఉండదు. ఇక ఎంపథీ కల్చర్. ఎంపథీ కల్చర్ ఏందంటే తమ చుట్టూనే ఆలోచించరు. ఇతరులను కూడా అర్థం చేసుకోవడానికి ఎమోషనల్ కనెక్షన్ కోసం ట్రై చేస్తారు. వీళ్ళు కూడా కాన్ఫ్లిక్ట్‌ని ఇతరులతో మాట్లాడడం ద్వారా, వాళ్ళతో కమ్యూనికేషన్ జరపడం ద్వారా, ఉమ్, ఎమోషనల్ కనెక్షన్ ద్వారా పరిష్కరించుకోవడం జరుగుతుందనేది సోషియాలజిస్ట్ చెప్తారు. మన ఇండియన్ లాంటి దేశాల్లో ఇప్పటికీ ప్రధానంగా హానర్ కల్చరే బలంగా ఉంటుంది. ఉమ్, ఆ మధ్య డిహెచ్ఆర్‌డి నెట్ అని దళిత్ హ్యూమన్ రైట్స్ డిఫెండర్స్ నెట్వర్క్ అని ఒక సంస్థ, అట్లాగే నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్ లీడర్స్ అనే ఇంకొక సంస్థ, ఈ 2 కలిసి హానర్ కిల్లింగ్స్ మీద ఒక రీసెర్చ్ చేశాయి. దాదాపు ఒక 6, 7 రాష్ట్రాలు హర్యానా, గుజరాత్, బీహార్, రాజస్థాన్, తమిళనాడు, మహారాష్ట్ర, యూపీ, ఉమ్, ఉత్తరప్రదేశ్‌లో వాళ్ళు రీసెర్చ్ చేశారు. వాళ్ళు చెప్తున్నది ఏమంటే దీనిపైన సెపరేట్ చట్టం అనేది తీసుకురావాలి. సెపరేట్ చట్టం తీసుకురాలేదు ఇప్పటివరకు. యాక్చువల్‌గా లా కమిషన్ 2012లోనే ఈ హానర్ కిల్లింగ్స్ సెపరేట్‌గా చట్టం తీసుకురమ్మని అడిగింది. సుప్రీంకోర్టు కూడా 2018లో
శక్తివాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టమని చెప్పింది, కానీ ఇప్పటి వరకు ప్రత్యేక చట్టం అనేది లేదు. దానివల్ల కూడా ఇవి జరుగుతున్నాయి. సపరేట్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, తర్వాత సమాజంలో అవేర్నెస్ క్రియేట్ చేయాలి కులానికి సంబంధించి. ఇవన్నీ ఈ రెండు సంస్థలు చెప్తున్నాయి. అట్లాగే మనకి మొత్తం క్రైమ్ డేటాని కలెక్ట్ చేసే ఎన్సిఆర్బి, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అంటారు. అది కూడా ప్రత్యేక హానర్ కిల్లింగ్స్ మీద 2014 వరకు క్రైమ్ సపరేట్గా అది కలెక్ట్ చేయలేదు, హత్యల కిందనే వేసేసింది. ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఈ కేసు ఉంది, సపరేట్ హానర్ కిల్లింగ్ అనేది పెట్టరు వాళ్ళు. ఎందుకు పెట్టరంటే చట్టం ఏమి లేదు కాబట్టి వాళ్ళు హత్య అని పెడతారు, ఎస్సీ ఎస్టీ కింద పెట్టేస్తారు రేపు. అందుకని మన కరెక్ట్ డేటా కూడా హానర్ కిల్లింగ్స్ మీద లేదు. ఇట్లాగా ఇండిపెండెంట్ సంస్థలు రీసెర్చ్లో మాత్రమే చేస్తున్నారు తప్ప హానర్ కిల్లింగ్స్ మీద బలంగా లేదు. సో ఇది అంటే వ్యక్తులు, సమూహాలు వివిధ ఘర్షణలు ఎలా కాన్ఫ్లిక్ట్ని వాళ్ళ మధ్య ఉన్న సంఘర్షణ కావచ్చు, ఘర్షణ కావచ్చు, వైలెంట్ పరిష్కారాలు అంటే చంపేస్తే ఇప్పుడు వీడు పరువు, ఇప్పుడు మనకి తెలిసేది కాదు. మామూలుగా అయితే మనకు తెలుస్తుంది, మన ద్వారా కొన్ని లక్షల వేల మందికి మన ఛానల్ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు ఆ నవీన్ అనే అబ్బాయి చంపాడు, అతని పరువు పోయింది కదా. ఇప్పుడు నిజానికి గమ్మనుంటే పరువు తెలిసేది కాదు, కానీ వాళ్ళకి ఇది ఉండదు, అటువంటి థింకింగ్ అనేది ఉండదు. రెండోది మనం ఏదో